పరపతి ఉంది. కానీ అక్కడ చంద్రబాబు నాయుడు గారి దగ్గర, పవన్ కళ్యాణ్ గారి దగ్గర, లోకేష్ గారి దగ్గర పెద్ద కీలకమైనటువంటి వ్యవహారం చేయలేకపోతున్నారు నెల్లూరు రాజకీయ నాయకులు. సో ఉన్నటువంటి అన్ని టికెట్స్ కూడా తెలుగుదేశం పార్టీవే. కానీ సీనియర్లకే, నారాయణ లాంటి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళకే ప్రథమ ప్రాధాన్యత లభిస్తుంది. వీళ్ళు గెలిచినప్పుడు కూడా రెబల్స్గా మారి, పార్టీలో మారి, తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్ తీసుకొని కష్టపడి గెలిచినప్పుడు కూడా వీళ్ళకి ప్రాధాన్యత లేదనేది ఇప్పుడు వారి అనుచర వర్గాలంతా కూడా సోషల్ మీడియాలో కోడైకి వస్తున్నారు. ఇదంతా కూడా నిజమే. ఎందుకంటే వాళ్ళకి పార్టీలో రీసెంట్గా పార్టీలోకి వచ్చి గెలవటం అంటే గాలి ఉంది కాబట్టి గెలిచారనేది తెలుగుదేశం పార్టీ అంటే కూటమి నేతలు వాదన. అయితే మేము కష్టపడి పార్టీని గెలిపించడమే కాదు, జిల్లాలో కూడా మేము మారటం వల్ల మారిందనేది కొంతమంది వాదన. సో ఏది ఏమైనప్పటికీ నెల్లూరు జిల్లాలో పెద్దారెడ్డిలో పరిస్థితి కొంచెం గందరగోళంగానే ఉంది. వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వెళ్ళటం కొంచెం తలనొప్పిగానే ఉందంటూ ఉన్నటువంటి పార్టీలో పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో కొంత ఇబ్బందికరంగానే ఉందనే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా మరలా 2029 ఎన్నికలకి పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీకి చేస్తారా, లేకపోతే ఈసారైనా 50-50% ఉంటుందా, లేకపోతే మరలా కూటమికే అనుకూలంగా పరిస్థితులు ఉంటాయి అనేది ఇప్పుడు వెయిట్ చేయాల్సిన పరిస్థితి. మొత్తం మీద మాత్రం పార్టీ మారినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, వారి సతీమణి కావచ్చు, అదేవిధంగా కోటారెడ్డి గారు కావచ్చు, తెలుగుదేశం పార్టీలో అంతా యాక్టివ్గా లేనట్టుగా మాత్రం కనిపిస్తూ ఉంది.